అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తూ ఉన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ కారణంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డబుల్ బెనిఫిట్స్ వచ్చినాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొన్న చేసినటువంటి కార్యక్రమంలో 13,429 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు నరేంద్ర మోదీ గారు చేసి ఉన్నారు. దాంట్లో మర్చిపోక 4 మనం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. కర్నూలులో 2,886 కోట్ల రూపాయలతోటి ఆర్ఈ జనరేషన్ విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించినారు, శంకుస్థాపన చేసినారు. అదే కర్నూలు జిల్లా ఓరుకల్లో 2,786 కోట్ల రూపాయలతోటి పారిశ్రామిక కేంద్రాన్ని ఏర్పాటు చేసినారు. కడప జిల్లా కప్పర్తిలో 2,136 కోట్ల రూపాయలతోటి పారిశ్రామిక కేంద్రానికి శంకుస్థాపన చేసినారు. ఇట్లా ఇవి శంకుస్థాపనలు అయితే ప్రారంభోత్సవాలకు సంబంధించి 1,596 కోట్ల రూపాయలతోటి 6 రహదారి ప్రాజెక్టులను ప్రారంభించినారు రాష్ట్రంలో. కృష్ణా జిల్లా నిమ్మలూరులో 362 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రక్షణ పరికరాల ఉత్పత్తి ప్రాజెక్టును ప్రారంభించినారు ఆన్లైన్ ద్వారా. 200 కోట్ల రూపాయలతో చిత్తూరులో ఇండియన్ బుల్లెట్ బ్యాట్లింగ్ ప్లాంట్ను ప్రారంభించడం జరిగింది. ఇట్లా కోట్లాది రూపాయలు అంటే 13,429 కోట్ల రూపాయలతోటి ఆన్లైన్ ద్వారా మన కర్నూలు జిల్లాలోకి వచ్చి కర్నూలు నగరంలో ప్రారంభోత్సవాలు చేసినారు. ఇది మన రాయలసీమ కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావచ్చు వరాల జల్లుగా మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమానికి జిల్లాలోనే కాకుండా పక్క జిల్లాల నుంచి నలుమూలల నుంచి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన నాయకులకు, కార్యకర్తలకు నరేంద్ర మోదీ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద, అదే మాదిరిగా మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి మీద ఎంతో ప్రేమ అభిమానాలతోటి ప్రజలు అందరూ కూడా విచ్చేసి విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. నమస్కారాలు. ఈరోజు ఏదైతే అక్టోబర్ 16వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క సభ ఏదైతే అనుకున్నామో ఆ సభ దిగ్విజయంగా అనుకున్న సంఖ్యతో కాకుండా ప్రభుత్వము పార్టీ నాయకులందరూ కూడా సుమారుగా 3 లక్షల మందితో కలపాలనుకుంటే అది డబల్ అయింది. సభ ముగిసిన తర్వాత కూడా ఇంకా సభకు వస్తున్న కార్యకర్తలు రాష్ట్రంలో జిల్లాలో నలుమూలల నుంచి నాయకులు వస్తున్నటువంటి సందర్భం మనం చూసాం. కాబట్టి ఏదైతే అంచనాలకు మించి నరేంద్ర మోదీ గారి యొక్క సభకు ప్రజలు రావడము, ముఖ్యంగా జిల్లాలో ఈ సభను గ్రాండ్ సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి కూటమి నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సభకు భారీ ఎత్తున విచ్చేసినటువంటి కార్యకర్తలైతేమి, ప్రజలైతేమి వాళ్ళు కూడా ఎన్డీఏ కూటమి పక్షాల తరఫున భారతీయ జనతా పార్టీ వాళ్ళందరూ కూడా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మోదీ గారి యొక్క పాలనను స్వాగతిస్తూ ప్రజలు ఏదైతే మోదీ గారి యొక్క మోదీ గారికి మద్దతు తెలపడానికి వచ్చినటువంటి ప్రజలకు ఎంతో రుణపడి ఉంటుంది పార్టీ. అదేవిధంగా ఈ సభ కారణంగా రాష్ట్రంలో 16 ప్రాజెక్టులను, పైలట్ ప్రాజెక్టులను 13,429 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఇచ్చి 16 రకాల ప్రాజెక్టులను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కూటమి నాయకుల తరఫున కేంద్ర ప్రభుత్వంలోని మోదీ గారి సారథ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఏం బలం ఉంది అని ప్రశ్నించేటువంటి ప్రతిపక్ష పార్టీలకు కావచ్చు, లేకపోతే కమ్యూనిస్టు పార్టీలకు కూడా ఇది ఒక కనువిప్పుగా నేను అభివర్ణిస్తున్నాను. మోదీ గారు రాక ముందు, ఒక రోజు ముందు గోబ్యాక్ మోదీ గారు ఏం చేశారు, మోదీ గారు బీజేపీ పార్టీ ఒకటే నిలబడితే ఏ విధంగా గెలుస్తుందని ప్రశ్నించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలందరూ కూడా ఇది కనువిప్పుగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వము సింహభాగము నిధులు ఇచ్చి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు సమన్వయము చేయాలన్నటువంటి సంకల్పంతో ఈరోజు మోదీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సందర్భంలో, అదే సందర్భంలో ముఖ్యమంత్రి గారు కూడా, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు కూడా
రాష్ట్రం అభివృద్ధికి ఒక సంకల్ప విషయంలో వెనుకాడకుండా సమన్వయం చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు విపక్షాలు ఓర్వలేకుండా కనీసము శాసనసభకు శాసన మండలికి రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి విపక్ష పార్టీ ఈరోజు ప్రశ్నించడం సిగ్గుచ్చాడు చాలా. అదేవిధంగా ఈరోజు అసెంబ్లీకి రమ్మంటే రారు, బయట నుండి ప్రశ్నించేటువంటి వైసీపీ శాసనసభ్యులకు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీకు ఏదైనా చేతనైతే అసెంబ్లీలో వచ్చి ప్రశ్నించి ప్రభుత్వం ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇలా చేతకానితనంతో ఈరోజు అదే అసెంబ్లీకి రాని వాళ్ళు ఈరోజు మోదీ గారు వస్తారంటే మోదీ గారికి వచ్చినట్టు కర్ణాటక వచ్చారు. ఇది సిగ్గుచేడు కదా. మోదీ గారు వస్తారంటే మా వైసీపీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వచ్చి నిలబడ్డారు సభలో. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు అసెంబ్లీలో ఏమైనా అసెంబ్లీలో వచ్చి సమస్యలను పరిష్కరించే దిశగా రావాలి. కానీ ఈరోజు ఊకే బయట నుండి కూటమి ప్రభుత్వం ఏం చేస్తలేదు, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తలేదు అనేటువంటిది మంచి పద్ధతి కాదు. మీ ధోరణి మార్చుకోవాలనే సందర్భంగా ప్రతిపక్ష నాయకులకు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు నేను ఎన్డీఏ కూటమి తరఫున సూటిగా ప్రశ్నిస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. నా పేరు నాగరాజు గౌడ్, ఆదోని అసెంబ్లీ కో కన్వీనర్. గతంలో ప్రధానమంత్రి వచ్చారు, ప్రస్తుతం ప్రధానమంత్రి వచ్చారు. రాయలసీమ ప్రాజెక్టులు ఏ ప్రాజెక్టుకైనా ఒక ప్రాజెక్టుకైనా శంకుస్థాపన చేశారా, లేదంటే ఏదైనా ఇక్కడ ప్రాజెక్టు ఏదైనా ప్రారంభించాలని చెప్పేసి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. గతంలో 2019లో ఎన్నికల సందర్భంలో అప్పుడు ఆదోని శాసనసభ్యులు పార్థసారథి గారు ఎంపీ క్యాండిడేట్ గా నిలబడినప్పుడు వచ్చారు. అప్పుడు ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఆ రోజు నడుచుకోవడం జరిగింది. ఆ రోజు చెప్పిన సందర్భం ఈ రోజు రావడం ఒక ఉద్దేశం ఏంటంటే, దేశవ్యాప్తంగా ఏదైతే పన్ను ఉందో జిఎస్టీ పన్నును తగ్గించాము, జిఎస్టీ వల్ల ప్రజలకు లాభము ఏ విధంగా చేకూరుతుంది అనేటువంటి సందర్భంలో వచ్చిన సందర్భంలో ఆ సందర్భంగా సంబంధించిన ప్రాజెక్టులనే మనము ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అంతరము రమేష్ గారు మాట్లాడారు. భారత్ మాతాకి భారత్ మాతాకి పత్రికా విలేకరులందరికీ కూడా, ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఏదైతే ఈ నెల 16వ తేదీన కర్నూలు అంటే పక్కన నన్నూరులో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క బహిరంగ సభ జరిగింది. దీనికి మన రాష్ట్ర ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎం అయినటువంటి వారు కూడా పాల్గొనడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి, వారు ఉదయం వచ్చిన తర్వాత మొదటగా శ్రీశైలం మల్లికార్జున బ్రహ్మరాంబిక వారి యొక్క దర్శనం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక ఆధ్యాత్మిక కేంద్రం, అత్యంత పవిత్రమైన ప్రదేశం మరియు ఒక జ్యోతిర్లింగం మరియు ఒక శక్తిపీఠం ఉన్నటువంటి ప్రదేశాన్ని ఆయన మాటలు కూడా చెప్పడం జరిగింది. నా యొక్క చిరకాల వాంఛ తీరినదని. అంతేకాకుండా ఈ యొక్క శ్రీశైలం క్షేత్రాన్ని ఒక తిరుపతి ఏ విధంగా అయితే డెవలప్ అయ్యిందో ఆ విధంగా ఏర్పాట్లతో దాన్ని ఒక మంచి పర్యాటక కేంద్రంగా మరియు ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చనేటటువంటి ప్రయత్నం మీద వారి యొక్క పర్యటన చేయడం జరిగింది. దానికి తగినట్టుగా నిధులు కూడా సమకూర్చడం జరిగింది. ఇకపోతే మన కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మనందరం చూసాం సోషల్ మీడియాలో. ఈ మధ్య జిఎస్టీకి సంబంధించినటువంటి నిధులు ఏవైతే ట్యాక్సులు ఉన్నాయో ఆ ట్యాక్సులు తగ్గించినటువంటి సందర్భం. ఈ ట్యాక్స్ తగ్గించినటువంటి సందర్భంలో మనం చూస్తున్నాం. ఈ యొక్క ట్యాక్స్ లబ్ధి పొందని ఇల్లు ఉండదు, పొందని వ్యక్తి ఉండడని చెప్పి సందర్భం తెలియజేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈరోజు దేశం మొత్తం మీద దీని మీద ప్రజలకు అవగాహన కల్పించాలి, వీటి గురించి తెలియపరిచిన ఉద్దేశంతో మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఎన్నుకోవడం జరిగింది. అందులో ఆ యొక్క అవకాశం మన కర్నూలుకు రావడం మన యొక్క అదృష్టం. ఇకపోతే దీనికోసం అనేక రివ్యూ మీటింగ్ జరిగిన, ఆ మీటింగ్ సంబంధించినటువంటి అనేక శాఖల్లో అయ్యగారు విట్ట రమేష్ గారికి సభా వేదికకి సంబంధించి ఇన్ఛార్జ్ ఇచ్చారు. నాకు అక్కడ పార్కింగ్ సంబంధించిన వ్యవస్థ చూడమని చెప్పారు. ఎందుకంటే చిన్న విషయం కాదు, ప్రధానమంత్రి వస్తా ఉన్నారు, మంచి మన ఇప్పుడు చెప్తున్నాం ఒక ప్రపంచం మెచ్చిన నేత మన నరేంద్ర మోడీ గారు. మరి అటువంటి నేత వచ్చేటప్పుడు
మనం ఏదేమని ఏర్పాట్లు చేయాలన్నప్పుడు మాకు కూడా కొంచెం కష్టంగా ఉండింది, తర్వాత టెన్షన్గా ఉండింది, ఎంతమంది వస్తారు అని చెప్పి. కానీ ఎంచుకున్న ప్రదేశం కానీ అక్కడ ఉండే వాలంటీర్లు కానీ, పార్టీకి సంబంధించిన వాలంటీర్లు, గవర్నమెంట్ సంబంధించిన ఆఫీసర్లు కానీ, ముఖ్యంగా కలెక్టర్లు, సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందరూ కూడా ఒకే ఒక లక్ష్యంతో ఆ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరగాలి, ఎటువంటి ఇబ్బందులు జరగకూడదనే ఉద్దేశంతో పనిచేసినటువంటి సందర్భంలో ఒక అద్భుతంగా అసలు ఎవరు కూడా ఊహించినటువంటి, ఎందుకంటే మేము కూడా కార్యకర్త మొబిలైజేషన్ చేశాం, కూటమికి సంబంధించినటువంటి జనసేన టీడీపీ కూడా మొబిలైజ్ చేశారు. ఇది ఇంత ఒక ఎత్తు అయితే ఈ యొక్క కార్యక్రమానికి మేము అక్కడ దగ్గరుండి గమనించామంటే వాలంటీర్గా వాళ్ళు నిజంగా ఏ పార్టీకి సంబంధించిన అంత ప్రజలు వాలంటీర్గా వాళ్ళే సొంత వెహికల్ పెట్టుకుని మోటార్ బైకుల మీద ఆటోలో ఆ యొక్క సమావేశ మందిరానికి రావడం జరిగింది. ఆ వచ్చిన తర్వాత ఒక్కసారిగా మేము ఏదైతే ఏర్పాట్లు చేసామో ఆ ఏర్పాట్లకి 200 మంది జనాలు వచ్చినా కానీ తట్టుకోవడం జరిగింది. ఎక్కడ కూడా అక్కడ వచ్చినటువంటి ఎవరికి ఇబ్బంది కలగకుండా జరిగినటువంటి ఏర్పాట్లు కూడా చేశాం. ఇకపోతే ఆయన స్పీచ్ లో మనం చూసాం, ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా గౌరవిస్తా ఉన్నారు, ప్రత్యేక నిధులు ఇస్తున్నారు. ఎందుకంటే మనం చూసాం గత 5 సంవత్సరాల్లో రాక్షస పాలన జరిగింది. 5 సంవత్సరాలు ఏమాత్రం అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. మళ్ళా ఇప్పుడు మనం ముందుకు వెళ్ళాలంటే చాలా వేగం పెరగాలి. పయ్యవుల కేశవం గారు మాట్లాడుతూ చెప్పారు, ఒక్క ఓటుతో మనం ఎన్ని సాధించుకుంటున్నాం, ఎన్ని సాధించుకోబోతున్నాం కూడా ఆయన స్పీడ్ లో చెప్పడం జరిగింది. ఇప్పుడు పోలవరం గాని, అమరావతి గాని, హైవేలకు సంబంధించిన అనేక పథకాలకి ఈరోజు ఎంత మనం అడిగినంత నిధులు సమకూర్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఈరోజు ఈ సందర్భం కూడా దగ్గర సోదరులు చెప్పినట్లు 13,000 కోట్లని వారు అనేక రూపంలో నిధులు మనకు సమకూర్చడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఏదో బహిరంగ సభ చెప్పి మేము ఏదో గొప్ప అని చెప్పుకోవడం కాదు, ఈరోజు ప్రజలకు మేము చేస్తున్నట్టు సేవల గురించి, చేయబోతున్నట్టు కార్యక్రమాల గురించి, ఈ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి పథంలో తీసుకుపోతామని చెప్పి ఉద్దేశంతో ఈరోజు చెప్పడానికి ఈ యొక్క జిఎస్టీ సంబంధించిన సమావేశం ఏర్పాటు చేసినాం. అదేవిధంగా దీపావళి రేపు వచ్చే 21వ తేదీ కాదు, మాకందరూ కూడా 16వ తేదీ దీపావళి అయిపోయిందని చెప్పి మీ సందర్భం తెలియజేసుకుంటూ, ఈ జిఎస్టీ వల్ల ప్రజలకు ఎన్ని లాభాలు ఉన్నాయి, మేము త్వరలో కూడా ప్రతి గ్రామానికి, ప్రతి వాడలో వెళ్ళి కూడా ప్రచారం చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు సూచించారు. కాబట్టి ఆ విధంగా మా కార్యకర్తలను కూడా వెళ్తామని తెలియజేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమాన్ని సక్సెస్ చేసినట్టు ముఖ్యంగా మన కార్యకర్తలు ఎట్లనో వెళ్తాం, కానీ ప్రజలు, కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లాకు సంబంధించిన ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భారత్ మాతాకి. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది, దాని గురించి ఏం చెప్పాల్సిన అంటే ఆహార ప్యాకెట్లు దొరక్క చాలా మంది కింద మీద పడి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అంటే అక్కడ సౌకర్యాలు సక్రమంగా లేవని చెప్పేసి చాలా మంది విమర్శలు కూడా గుర్తించారు సోషల్ మీడియా. ఏ రకంగా? నేను ప్రత్యక్షంగా చూశాను. కార్యక్రమం దగ్గర ప్రతి ఒక్క మండలానికి, ప్రతి ఒక్క ఊరికి కూడా ఒక పార్కింగ్ ప్లేస్ పెట్టారు. పార్కింగ్ ప్లేస్ పెట్టి అక్కడ నోడల్ అధికారులైన తర్వాత వాలంటీర్ కొంతమంది అక్కడ ప్రభుత్వం సంబంధించిన అధికారులను నియమించి ప్రతి బస్సులో ప్యాకెట్లు, అంటే మనకు రిటర్న్ వచ్చినప్పుడు బిర్యానీ ప్యాకెట్, పలావ్ సంథింగ్ అదొక ప్యాకెట్, తర్వాత ఒక అరటి పండు, ఒక వాటర్ బాటిల్. మీరు గమనించారు ఎక్కడ కూడా వాటర్ ప్యాకెట్ వాళ్ళే, అన్ని దగ్గర కూడా వాటర్ బాటిల్స్ ఇచ్చారు. అది కూడా చాలా పకడ్బందీగా ఇచ్చారు. కానీ కొన్ని బస్సులు సమయానికి అక్కడ చేరుకోక, మీకు తెలుసు లేదా 40% బస్సులు లోపలికి వెళ్ళలేకపోయాయి. అంత ట్రాఫిక్ జామ్ అయింది. లోపల చూస్తే ఆల్ నిండిపోయింది, నిండి బయట జనాలు ఉన్నారు, పార్కింగ్ కి స్థలం లేదు, ఫుడ్ చాలా ఎక్కువగా వచ్చేసింది అక్కడ. కానీ బస్సులు వెళ్ళలేకపోవడం వల్ల అక్కడ ఫుడ్ ఎక్కువైంది, నిలబడింది. ఇంకా మామూలుగా కొంతమంది 1, 2, 2, 3 వాళ్ళు మేము ఇంకా తింటాం చేసుకున్నాం అని చెప్పి ఇక్కడ కొంచెం జరిగేది. ఎక్కడ డిస్టర్బెన్స్ అంటే జరగలేదు. కొంతమంది ప్యాకెట్లు ఎక్కువ వేసుకున్నామంటే వస్తాం కదా. వాటర్ ప్యాకెట్లు అయితే ఎంతమంది ఎన్ని కావాలో, వాటర్ బాటిల్స్ ఎన్ని కావాలో తీసుకువెళ్ళారు. ఎక్కడ కూడా తొక్కిసలాట జరగలేదు. ఒక వీడియో ఒక ఛానల్ మాత్రం చూపించింది, అది ఫుడ్ ప్యాకెట్లు కాదు, వాటర్ బాటిల్. వాటర్ బాటిల్ వాళ్ళు వేసుకుని వాళ్ళకి ఎవరికైతే ఇన్ఛార్జ్ ఇచ్చినారో వాళ్ళు మళ్ళీ దాన్ని రిటర్న్ తీసుకోబోతున్నారు. అప్పుడు కొంచెం అక్కడ ఇది జరిగింది అంతే. మన ఆరోగ్యం ప్రజలు కూడా చాలా మంది ఇబ్బందులు పడ్డారు. కొంతమంది సొంత ఖర్చులు పెట్టి భోజనాలు పెట్టుకుని వచ్చినామని చెప్పేసి కొంతమంది బయట కూడా చెప్తున్నారు. అది ఏ రకంగా తీసుకోవచ్చు? వాస్తవం. ఎందుకంటే లక్షల మంది కార్యక్రమం జరిగేటప్పుడు మేమైతే ప్రత్యక్షం మేము ఉన్నాం అక్కడ, చూసాం. మా వాళ్ళు కొంతమంది కోడిమూరు అక్కడ భోజనం చేశాం. మా పొరపాటు ఏమంటే మేము త్వరగా లోపలికి వెళ్ళలేకపోవడం, మాకు నిర్దేశించిన స్థలంలో మనం వెళ్ళలేకపోవడం. ఎందుకంటే ప్రతి నిర్దేశించిన స్థలంలో కార్యకర్తలందరూ మీటింగ్ పోతే బస్సులో పెట్టారు ప్యాకెట్లు, వాటర్ బాటిల్. ఎక్కడ ప్రాబ్లం లేదు. ఇటు కర్నూలు జిల్లాకి మన పశ్చిమ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయింది.
మిగతాదని తెలుసు. అటు నంద్యాల అటువైపు ఎక్కడ కూడా ఈ కంప్లైంట్ లేదు. సరే, కార్యకర్తలు మన లోక నాయకుడు వచ్చినాడు, ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినప్పుడు చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి, కానీ కార్యకర్తలు ఎక్కడ కూడా ఎవరు కంప్లైంట్ చేయలేదు. బట్ ఒక చిన్న ఇబ్బంది అయితే జరిగినమాట వాస్తవం. అయినంత వరకు వాళ్ళకి అక్కడ కోడుమూరులో మన నాయకులు ఉండి వాళ్ళకి టిఫిన్ భోజనం ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే జరిగింది. చిన్న కార్యక్రమం జరిగితేనే మన ఇంటికి వచ్చి 500,000 మందికి 10 మందికి తక్కువ వస్తుంది. అర్థమే కదా? అది కోఆర్డినేషన్ చేయాల్సిన దాన్ని ఇది కాదు. ఇది ప్రభుత్వ ప్రోగ్రామ్, పొలిటికల్ ప్రోగ్రామ్ కాదు. మా ఎక్స్పెక్టేషన్ 3 lakhs అన్నమాట. ఎక్కువ వచ్చినప్పుడు ఇంత డిస్టర్బెన్స్, ఇంత 90% సక్సెస్ రేట్. మండల అధ్యక్షుడు ఉషారాజు మాట్లాడతారు. అందరికీ నమస్కారం, మీడియా పెద్దలకు. అలాగే ఈరోజు 16వ తారీఖున భారతదేశ ప్రధానమంత్రి, మన ప్రియతమ నాయకులు, ఈ దేశ అభివృద్ధి నాయకుడు నరేంద్ర మోదీ గారి పర్యటన విజయవంతం కావడం అనేది భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేము ఎంతో హర్ష వ్యక్తం చేస్తున్నాం. గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వికారమశయ్య గారికి, అలాగే మాజీ జిల్లా అధ్యక్షులు పునిగిరి నీలకంఠన్న గారికి, ఆదోని భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కో కన్వీనర్ నాగరాజగౌడ గారికి, మార్కెట్ వైస్ చైర్మన్ విజయకృష్ణన్న గారికి అందరికీ నమస్కారం. ఈరోజు దేశవ్యాప్తంగా ఏదైతే నరేంద్ర మోదీ గారి జిఎస్టీ ప్రజలకు ఏదైతే అన్ని నిత్యావసర ధరలు తగ్గించడం విషయంలో వివరించడంలో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్నూలు నగరానికి రావడం, అలాగే ప్రజలు స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కూటమి నాయకులు మరి కామన్ గా ఒక విజయవంతం చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా లక్షలాది మందిగా రావడం నరేంద్ర మోదీ గారి పైన ఉన్న ప్రేమను మరోసారి నిరూపితమైంది. అలాగే మన మోదీ గారు వస్తున్న సందర్భంలో ఆదోని పట్టణంలో కమ్యూనిస్టు పార్టీ చెందిన నాయకులు కొంతమంది కమ్యూనిస్టు పార్టీల ఉనికి కోసం నరేంద్ర మోదీ గారి పర్యటనని ఈరోజు వారు విమర్శించడం జరిగింది. దేశవ్యాప్తంగా వాళ్ళు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ప్రజలు ఇచ్చే తీర్పు కమ్యూనిస్టు పార్టీలు కనీసం ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజలు తీర్పిస్తే గుండె సున్నా. వీరు భారతీయ జనతా పార్టీని, దేశ ప్రధాని విమర్శించే నైతిక హక్కు ఎక్కడుందని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఎందుకోసం అంటే ఇది ప్రత్యక్ష ఎన్నికల్లో మీరు ఎక్కడ ప్రజల మద్దతు చూరుకునే విషయంలో మీరు విఫలమయ్యారు. ఈరోజు అభివృద్ధిని చూసి ఓర్వలేక భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో ప్రజల మన్ను పొందుతూ విపరీతంగా ప్రజల ఆశీర్వాదంతో అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తుంటే ఏదైనా సరే భారతీయ జనతా పార్టీని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు విమర్శిస్తే కనీసం ఈరోజు వారి ఉనికి కోసమే విమర్శిస్తున్నారు తప్ప వారికి ఎక్కడా ప్రజల్లో ఆదరణ లేదని చెప్పేసి బీజేపీ పార్టీగా మేము తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రానికి అభివృద్ధికి వేలాది కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పేసి రోజు మా పార్టీ పెద్దలు చెప్పడం జరిగింది. రాయలసీమ అభివృద్ధి అయితేనేమి, పోలవరం నిధులైతేనేమి, ఈరోజు అలాగే జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాల్లో త్రాగునీరు సమస్య పరిష్కారం అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి, గ్రామ పంచాయతీ నిధులు అయితేనేమి, ఈ విధంగా చెప్తే అన్ని విధాల్లో మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చొరవతో, వారికి ఉన్న విజన్తో, మన ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఈరోజు వారి అన్నగారు చెప్పిన విధంగా అసెంబ్లీలో వెళ్ళి ప్రజా సమస్యలు ప్రశ్నించాలి తప్ప ఈరోజు మా ప్రధానమంత్రి గారు వస్తే వారి యొక్క ఫోటో షో కోసం ఇక్కడ దొడ్డిదారణ వచ్చి వారు ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీకు ప్రజలు ఇచ్చింది ఏదైతే అసెంబ్లీలో ఉండి ప్రజల పక్షాన పోరాడాలి, ప్రజలు ఓట్లు వేసి 11 సీట్లు ఇచ్చినారు మీకు, అక్కడ అసెంబ్లీలోకి పోరు, ఇక్కడ బయట ఉండి విమర్శిస్తున్నారు తప్ప ప్రజలకు మీరు ఏ విధంగా సమాధానం చెప్తారని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఏది ఏమైనప్పటికీ కర్నూలు నగరంలో భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమి నాయకులందరూ, కార్యకర్తలందరూ మోదీ గారి సభకు విజయవంతం చేయాలని అందరూ సమిష్టంగా కష్టపడడం, ప్రజలు స్వచ్ఛందంగా రావడం అనేది చాలా సంతోషకర విషయం. అందరికి మరోసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా పేరు బి ఉషారాజు, ఆదోని భారతీయ జనతా పార్టీ రూరల్ సదాపురం మండల పార్టీ అధ్యక్షుడు. భారత్ మాతాకి దేశ ప్రధానికి కలవకూడదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కలవకూడదని చెప్తున్నారు. అంటే ప్రధాని అంటే కొంతమందికి ప్రధాని, లేకుంటే అంటే అందరికీ ప్రధాని.
ప్రజాస్వామ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు అందరికి ప్రధానమంత్రి కాదని లేదు, కానీ మొన్న ప్రధానమంత్రి కలిసిన విషయంలో కొంతమంది ప్రజా సమస్యల పరిష్కారం కోసం కొన్ని లెటర్ రూపంలో ఇవ్వడం జరిగింది. అసెంబ్లీలో ఎందుకు ప్రశ్నించారని చెప్పేసి మేము అడుగుతున్నాం. ప్రజల పక్షాన అసెంబ్లీలో మాట్లాడవచ్చు కదా. ఇప్పుడు మా ఉదాహరణకు మన వాల్మీకి బోయల్ని ఎస్టీలో చేర్చాలని చెప్పేసి ప్రధానమంత్రికి లెటర్ ఇచ్చామని చెప్పి సోషల్ మీడియాలో అలర్ట్ చేసుకున్నారు తప్ప అసెంబ్లీలో ప్రజలు ఇచ్చిన ఒక ఓటు ద్వారా ఇచ్చిన అవకాశాన్ని మీరు ప్రజల్లో మరి అసెంబ్లీ ఎందుకు అడుగురు అని చెప్పేసి కూటమి పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం. అందరికీ నమస్కారం. బోలో భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ కారణం మొన్న అక్టోబర్ 16వ తారీఖు మోదీ గారు వచ్చిన సందర్భంగా ఆదోని పట్టణంలో ఈ యొక్క సందర్భంగా ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న మన మిత్రులు ఎక్స్ రాష్ట్ర కార్యదర్శి నీలకంఠ గారికి, మరియు ఆదోని కో కన్వీనర్ నాగరాజ్ గౌడ్ గారికి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ విజయకృష్ణ గారికి, శ్రీనివాస్ ఆచార్య గారికి, మరియు ఉషారాజ్ గారికి, ఇక్కడ చేసిన మా ఇంకా మిత్రులు మసూదన్ శర్మ గారికి, మళ్ళీ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. మొన్న అక్టోబర్ 16వ తారీఖు 2 విజయాలు సాధించుకున్నాం. ఒకటి, జిఎస్టి ట్యాక్సేషన్ తగ్గించినందుకు ప్రజలకి తెలియాలి. ప్రజలకు తెలిసేదట్ల మనం తగ్గించాము అని బహిరంగ సభలో చెప్పే రీతిలో చెప్పాము. సెకండ్ పాయింట్, డెవలప్మెంట్. రాష్ట్రానికి డెవలప్మెంట్ 13,400 కోట్లు. సో అందుకోసమే విజయం సాధించుకున్నాం అనేదే ప్రతి ఒక్కరి ఆనందంగా ఉంటారు. ఆ రోజు చాలా ప్రాజెక్ట్స్ ఇనాగ్రేషన్ చేశారు. అంటే ఫౌండేషన్, కొన్ని ఇనాగ్రేషన్. అంటే మీరు చూడండి, మోదీ గారి స్పీచ్ కూడా అన్ని రకాలుగా, అంటే ఆంధ్రప్రదేశ్ ఒక ఏరియా కాదు, అన్ని ఏరియాలో డెవలప్మెంట్ చూపిస్తూ ఉంది. సో దానికి సెంటర్ స్పాన్సరింగ్, సెంటర్ యాక్సెప్టెన్స్ చేస్తూ ఉందనేది మన ఈ ఒక ప్రాజెక్ట్స్ చూశారు. డిఫెన్స్ ప్రాజెక్ట్స్, రైల్వే ప్రాజెక్ట్స్, మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, మళ్ళీ గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్స్, అన్ని రకాలుగా రోడ్స్ అండ్ లైట్స్, ఎలక్ట్రికల్, అన్ని ప్రాజెక్ట్స్ మన ఇనాగరేషన్ చేశారు. ఇనాగరేషన్ కాదు, ఫౌండేషన్ కూడా, కొన్ని ఫౌండేషన్, కొన్ని ఇనాగరేషన్. సో ఇది ప్రతి ఒక్కరికి తెలియాల్సింది ఒకటి. దీని నుంచి నియర్లీ 1,00,000 మంది ఉపాధి కలుస్తుంది ఇంకొక 2-3 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ వస్తే. అది కాక ఇంకోటి కూడా చెప్పారు. ఈ మొన్న 14వ తారీఖు వైజాగ్లో గూగుల్ కంపెనీ 1,30,000 పెట్టుబడి ఆంధ్రాకు రాబోతుంది. దాంట్లో ఏమంటే ఏ టెక్నాలజీ, మళ్ళీ డేటాబేస్ టెక్నాలజీ. ఈ డేటాబేస్ ప్రపంచానికే మొట్టమొదటిసారి ఉండేది అమెరికాలో, సెకండ్ వైజాగ్లో రాబోతుంది. అంత పెద్ద డేటాబేస్. రాబోయే కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది నెక్స్ట్ టెక్నాలజీ. దానికోసమే డేటాబేస్ కూడా ఆ బేస్ చేస్తున్నారు. అది కాక వైజాగ్ ఎందుకు ఎన్నుకున్నారంటే, ఒకటి మన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఐటీ కంపెనీ ఎలాగ తెప్పించారో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కి, ఈరోజు గూగుల్ కంపెనీ మన ఆంధ్రప్రదేశ్కి వస్తాం. అది వైజాగ్లో కూడా ఎందుకు ఎన్నుకున్నారంటే, ఇట్స్ పోర్ట్ బేస్డ్.
పోర్ట్ బేస్ నుంచి ఇంటర్నేషనల్ లింకింగ్ మన అండర్ గ్రౌండ్ కేబుల్ టు సింగపూర్కు ఉంటుంది. దాని నుంచి చాలా మనకి లింక్ అయిపోతుంది కనుక ఎవ్రీవేర్ యూజ్ అవుతుంది అనేది వైజాగ్ బేస్ చేశారు. మనం ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాం వైజాగ్ ఈజ్ ఐటీ హబ్ అనేది. సో ఆ ఉద్దేశంతోనే రాబోయే కాలంలో ఇంకొక 3 సంవత్సరాల్లో మన ఆంధ్రప్రదేశ్ చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. నియర్లీ 10 lakh ప్రాజెక్ట్స్, 1-2 కాదు, 10 lakh ప్రాజెక్ట్స్ వర్త్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వస్తాం. సో ఇదంతా కారణం సెంటర్ మన మోదీ గారి సపోర్ట్తోనే. ఇది డబుల్ ఇంజన్ సర్కార్. ఆ ఉద్దేశంతోనే మనము వారు జిఎస్టి సెకండ్ ప్యాకేజ్ వచ్చినప్పుడు ప్రతిసారి మనం చూస్తాం ఏదైనా ట్యాక్సేషన్ పెంచుతారు, రెవెన్యూ కావాలా, రెవెన్యూ పెంచాలా. కానీ అలా కాదు. ఎన్డీఏ ప్రభుత్వం మోదీ గారి ఆధ్వర్యంలో వారు చేసేది కన్జ్యూమర్ బెనిఫిట్ చూస్తుండాలి. సో ఈ మీటింగ్స్ కూడా మనం కన్జ్యూమర్లే కాదు, ట్రేడర్స్ కూడా పిలిపించారు. టోటల్ రాష్ట్రంలో అంతా జిఎస్టి వాళ్ళు కూడా పిలిపించినారు. ఎందుకంటే వారికి కూడా చెప్పేది జిఎస్టి తగ్గించినాము, పాస్ చేయండి, కన్జ్యూమర్ బెనిఫిట్ చేయండి. సో ఆ ఉద్దేశంతోనే ఈ ఒక్క కార్యక్రమం విజయవంతం జరిగింది. ఇది ఒక బేస్. రేపు మన నారా లోకేష్ గారికి కూడా మన మోదీ గారు చెప్పారు, ఇది రాష్ట్రమంతా, ఇది ఒక్కటే కాదు, ఇది పెద్ద బహిరంగ సభ, ఇట్లా 60,000 సభలు, మినీ సభలు రాష్ట్రమంతా జరుపుకుంటుంది. ఎందుకంటే ప్రజలకు తెలియాలి జిఎస్టి బాగా తగ్గించినాము, దానికి మీరు కన్జ్యూమర్కి బెనిఫిట్స్ ఉండాలి అండ్ ట్రేడర్స్ కూడా మీరు తగ్గించండి అనే ఉద్దేశంతోనే ఈ యొక్క సభ. సో ఈ సభ ఇందుకే విజయవంతమైంది. ఒకటి జిఎస్టి, ఇంకోటి ప్రాజెక్ట్స్. సో ఆంధ్రాకి చాలా ప్రాజెక్ట్స్ వస్తుంటాయి. మొన్ననే ఈ డిస్కషన్లో చేసేటప్పుడు మన రోడ్స్ అండ్ మినిస్టర్ మన జనార్దన్ రెడ్డి గారు చెప్పారు, టోటల్ జనరలీ హైవేస్ ప్రాజెక్ట్స్ జనరలీ మన స్ట్రెంగ్త్ బట్టి, ట్రాఫిక్ బట్టి ప్రాజెక్ట్స్ ఇస్తారు. కానీ మనకి ఆంధ్రాకి ప్రత్యేకంగా, ఎందుకంటే డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు చెరువు ఎక్కువ చూపిస్తుంటారు, నారా లోకేష్ గారైనా పవన్ కళ్యాణ్ గారైనా మన ఆంధ్రాకి, ఎందుకంటే మనం విడిపోయినాం కనుక మన ప్రాజెక్ట్స్ రావాలా, శ్రద్ధతో చూపించి మన అదే పనిగా నేషనల్ హైవేస్ కూడా దేశంలోనే ఎక్కువ చెలువు మన ఆంధ్రప్రదేశ్ చూపిస్తుంటారు. సో ఇదంతా మన మోదీ గారు మన ఆంధ్ర కోసం ఎన్నో రకాలుగా మేలు చేస్తుంటారు. సో ఇది ఆల్రెడీ ఇది 3rd టైం ఆంధ్రప్రదేశ్కి వచ్చేది ఈ 1.5 సంవత్సరం. సో ఇంకా నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి, పెద్ద ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. మన యూత్కి బాగా డెవలప్మెంట్ ఉంటుంది, బాగా ఆపర్చునిటీ ఉంటుంది. సో బికాస్ ఆంధ్రప్రదేశ్ మన టాలెంట్, ఐటీ టాలెంట్ ఎక్కువ, యూత్లో ఐటీ టాలెంట్ ఎక్కువ. సో ఆ ఉద్దేశంతో ఇప్పుడు విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు కూడా హీ థింక్స్ ఆఫ్ 20 years ఫార్వర్డ్. సో ఇప్పుడు మనం కూడా వికసిత్ భారత్ 2047 కల్లా వికసిత్ ఆంధ్రప్రదేశ్ కావాలా, దేశం వికసిత్ భారత్ 2047 కావాలనేది ఉద్దేశంతోనే ఇవన్నీ డెవలప్మెంట్ రూపంలో నడుస్తూ ఉంది. సో మనం అందరూ రాజకీయం ఎడిచిపెట్టి మనం డెవలప్మెంట్, దేశంలోనే డెవలప్మెంట్ అవుతాం కనుక ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్మెంట్ అవుతాం. ఈ డెవలప్మెంట్ రూపంలో ప్రతిపక్ష బెదిరించే ధోరణం చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. మీరు వస్తే నేను వస్తే ఇట్లా చేస్తాను, నేను అట్లా చేస్తాను, అది మంచి పద్ధతి కాదు. మీరు ఏం చెప్పాలా, నేను వస్తే ఇంకా డెవలప్మెంట్ చేస్తానని చెప్పాలి, కానీ బెదిరించే ధోరణం చేయరాదు.
అది రాజకీయం చేయాలి కానీ బెదిరించే దూరం చేయరాదు. మరి నేను వస్తే నేను ఇంకా డెవలప్మెంట్ చేస్తాను ఆంధ్రప్రదేశ్ని, మీ చంద్రబాబు మన ఎన్డీఏ గవర్నమెంట్ కన్నా ఎక్కువ చేస్తామని చెప్పాలి కానీ బెదిరించే దూరం ఈ ప్రజలు ఇప్పుడు ఎవరు భయపడే రోజులు కాదు. మనమందరికీ తెలుసుకోవాల్సింది ఈ ప్రజలు భయపడే ధోరణం లేదు. డెవలప్మెంట్ ఉండారు. రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది, దేశం డెవలప్ అవుతుంది. అది కాక శ్రీశైలం కూడా వచ్చారు. మన 1600 కోట్లు శాంక్షన్ చేశారు. సో శ్రీశైలం కూడా బాగా డెవలప్మెంట్ అవుతుంది. టూరిజం ప్రజలకు ఏదైనా దినచర్యలో చాలా ఇది ఉన్నప్పుడు టూరిజం కూడా డెవలప్మెంట్ చేయాలనేది ఉద్దేశంతోనే శ్రీశైలం కూడా 1600 కోట్లు డెవలప్మెంట్ ఫండ్ కూడా శాంక్షన్ చేశారు. అది కూడా ఇంకొక 2-3 ఇయర్స్లో శ్రీశైలం కూడా బాగా డెవలప్మెంట్ అవుతుంది. తిరుపతి ఎలా డెవలప్మెంట్ ఉందో శ్రీశైలం కూడా అలాగే డెవలప్మెంట్. ఎందుకంటే మోదీ గారు చెప్పారు, ఆయన చాలా ఆనందం పడినాడు. నేను జన్మించింది సోమనాథ్ ఏరియా, మన గుజరాత్, నేను సేవ చేస్తా ఉండేది కాశీ, ఈరోజు ఆ దర్శనం శ్రీశైలం కూడా చేశాను అని చాలా ఆనందపడినాడు. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ఆయన శ్రీశైలం దర్శనం అనంతరం అయినాక చాలా ఆనందపడినారు. ఎందుకంటే అక్కడ కూడా పడినాడు. సో ఆ ఉద్దేశంతోనే మన అక్టోబర్ 16వ తారీఖు మోదీ గారు వచ్చిన సందర్భంగా అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ మీటింగ్ విజయవంతం కాదు, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది అనేది ఆశతో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. సో ప్రతిపక్షాలు మేము కోరేది ఒకటే, అన్నిటికీ విమర్శించద్దండి, డెవలప్మెంట్ చూడండి. ఎందుకంటే ఎలక్షన్ విమర్శం, మిగతా టైంలో డెవలప్మెంట్ పైన ఆశతో కోఆపరేషన్ చేయండి. కోఆపరేషన్ చేసి అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుగుతామనేది. తర్వాత మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఈ ప్రాజెక్ట్స్లో కూడా కర్నూలు భాగం ఎక్కువ. 1300-450 కోట్లలో నియర్లీ 7,500 crores కర్నూలు ఏరియాలో డెవలప్మెంట్ కేటాయించినారు. సో ఓరకల్ డెవలప్మెంట్ అయినా, సోలార్ ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్, ఇంటర్నల్ ట్రాన్స్మిషన్కైనా అన్నీ కర్నూలు వైపే డెవలప్మెంట్ చూపించారు. సో మనం అందరూ ఈ విజయం మన అక్టోబర్ 16 జరిగినందుకు సంతోషిస్తూ, ప్లస్ మన ఆదోని నుంచి కూడా మన ఎమ్మెల్యే పార్సాద్ గారు కూడా చెలుతనే చాలామంది కార్యకర్తలు వెళ్ళి ఆడ ఆనందపడినారు. ఇది మన ఇంకొకటి ఏమంటే, చాలామంది సీనియర్ కార్యకర్తలు కూడా ఈసారి మోదీ గారు ఆపర్చునిటీ ఇచ్చారు. తన విజిట్ పర్సనల్ కల్చర్ కూడా ఎన్నడూ లేదు, ఇది ఈసారి ఆపర్చునిటీ ఇచ్చినారు. సో వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. సో ఇలాగనే నెక్స్ట్ కూడా ఆయన ఒక మాట అన్నారంట, నెక్స్ట్ హిందూపూర్ ఎప్పుడు ఉంటుంది, ఇంకొక 2 monthsలో. సో కంటిన్యూస్లీ ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు. సో హీ వాంట్స్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్. ఇంతటితో నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. మోడీ సభ గురించి చాలా మంది ప్రజలు అంటే ఏదో వరాలు ఇస్తాడు, టౌన్కి వస్తారని చెప్పి చాలా మంది ఎదురు చూస్తారు. కానీ ప్రజలకు సంతృప్తి పరిచే విధంగా లేదని పోస్ట్ కూడా పెట్టుకున్నారు సార్. వరాలు ఇంతకన్నా లిస్ట్ ఏం కావాలండి? మీరు అడిగే ప్రశ్న కరెక్టే ఉంది. అది ఒకప్పుడు రానికే వరాలు ఇస్తున్నా, మా అదే పని చేసిన తర్వాత వస్తాం, చేసిన పని చెప్పుకోవడానికి వస్తున్నాం. నువ్వు వచ్చి జిఎస్టీ తగ్గిస్తానని చెప్పలే, తగ్గిస్తాను చెప్పా. జిఎస్టీ యొక్క తగ్గిన తర్వాత వరాలే, సామాన్య పౌరుడు కూడా లాభ పొందినాడు. దానికి అతను వచ్చి చెప్తున్నాడు కాబట్టి అంతమంది జనాలు వస్తున్నారు. చెప్పడం కాదు, ఇప్పుడు చేసి చూపించే ప్రభుత్వం మనం. ఇంకోటి కూడా సంతృప్తిగా ఉన్నాము మోదీ రావడంతో చెప్పేసి ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఇక్కడ కూడా తెలియదు. ఓన్లీ ఒక కార్యకర్త తప్ప ఏ రకంగా తీసుకోవచ్చు. బిజినెస్ కదా, ఇప్పుడు బిజినెస్ పీపుల్ ఆర్ నాట్ పొలిటీషియన్స్ కదా. బిజినెస్ పీపుల్స్ మళ్ళీ బిజినెస్ పీపుల్ కూడా చాలా మంది వచ్చి బిజినెస్ వాళ్ళు కూడా సొంతంగా రాలేదు సార్, బలవంతంగా బిజినెస్ అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. లేదు, జిఎస్టీ వాళ్ళకి బాగా కార్డు ఇచ్చినాము, అందరికీ రాండి. ఎందుకంటే ఒకటి మీరు బాగా ఆలోచించండి, జిఎస్టీ తగ్గించినాం ఎంత, 4 నుంచి 2, ఫ్రమ్ 12% నుంచి 5% చేశారు.
28 నుంచి 18% చేశారు, కొన్ని 0 చేశారు. సో వాళ్ళకి కూడా మీరు పాస్ ఆన్ చేయండి. ఇట్ ఈస్ నాట్ ప్రెషర్, ఇట్ ఈస్ అ రిక్వెస్ట్. ఎందుకంటే తగ్గించినాం, ప్రజలకి అన్ని రకాలుగా మేలు చేయాలి. టూత్ పేస్ట్ నుంచి బ్రష్, కమోడిటీస్, ఆల్ టైప్ ఆఫ్ కమోడిటీస్ తగ్గించారు. ఎలక్ట్రానిక్ గుడ్స్, మళ్ళీ ఇంకా వెహికల్స్ సామాన్యుడికి అందుబాటులో తెచ్చే మార్గం, ఈజీ మార్గం కూడా. ఈవెన్ ఇప్పుడు జిఎస్టీ మీరు బిజినెస్ చేయాలంటే కూడా ఇట్ ఈస్ ఒక్కసారి మీరు అప్లై చేస్తే కూడా థర్డ్ డే ఇట్ ఈస్ మీకు ఇచ్చేదట్లా మార్గం చేశారు. సో ఇది పబ్లిక్ తెలియజేసేదట్లా. మళ్ళీ ఫార్మర్స్కి ట్రాక్టర్స్ రేట్ తగ్గించారు, పరికరాల పైన చాలా రేట్లు తగ్గించారు, ఔషధాలు 0 చేశారు. అలాగా ప్రజలు తెలిపేకే ఈ ఒక మీటింగ్. సో ఆ మీటింగ్ కొంతమందికి చాలా మంది రాలేకపోయినారు. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ కదా, మేము ఎక్స్పెక్టేషన్ 1.5-2 lakhs అయితే నియర్లీ 5 to 10 lakhs అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? 5 to 10 lakhs పీపుల్ వచ్చారు. అది ఎవరు? మోదీని చూసే గారు. దేశమంతా, ప్రపంచమే నంబర్ 1 మోదీ గారు ఉన్నారు. సో ఆ మోదీని చూసేకి ఒక్క నిమిషం చూసే కూడా ఆనందపడేది. ఎందుకంటే ఆయన ప్రజల కోసం చేస్తున్నాడు. డెవలప్మెంట్ కూడా అలాగే అవుతాం. సార్ అదే మోడీ సార్ ఆధునిక ప్రాంతంగా సార్ భరత్ మోడీ సార్ పర్యటన వల్ల మా ఆధునిక ఎదుగుదల కాకుండా పశ్చిమ ప్రాంతానికి ఏం దాని మీద ఏం ప్రస్తావన రాలేదు. అదొకటి అంటే ఒకటి ఎలక్ట్రికల్ మీరు ట్రాన్స్మిషన్ పెట్టినారు కదా, ఇట్ ఈస్ ఆల్ ఇన్ దట్ ఈస్ మనకు అర్థం కాదు. అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఇప్పుడు పవర్ కట్స్ అనేది ఉండవు. ఇండైరెక్ట్లీ మన ఆదనకు కూడా వచ్చినట్లే కదా. పవర్ కట్స్ లేవంటే ఆదనకు వచ్చినట్లు కదా. నాట్ ఓన్లీ పవర్ కట్స్, నీట్ పవర్ కూడా వస్తుంది. అలాగా నియర్లీ అదెంత 4,000 crores, 2,780 కోట్లు తగ్గి ఇన్వెస్ట్మెంట్. ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి ఇదవుతుంది. బట్ ఇప్పుడు మెయిన్ హైవే ఉంది, ఓరోకల్ ఇస్ బికమింగ్ హబ్. సో మన ఆధోని కూడా ప్రజలకు కూడా యూత్ అంతా అడ్వాంటేజే కదా, ఎంప్లాయ్మెంట్కి అడిషనలే కదా. సోలార్ వస్తూ ఉంది, డిఫెన్స్ వస్తూ ఉంది, మళ్ళీ ఎలక్ట్రానిక్స్ వస్తూ ఉంది. అన్ని రకాలుగా వచ్చినప్పుడు ఖచ్చితంగా డైరెక్ట్ బెనిఫిట్ లేకుండా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తూ ఉంటుంది, అంత జనరేషన్ వస్తూ ఉంటుంది. ఈ సమావేశానికి వచ్చేసినటువంటి ఏమ్మా? కూడా